రాజకీయ అరంగేట్రం ఎంతవరకు నిజం? అంటే నిప్పు లేనిదే పొగరాదు గదా! ఎక్కడో ఏదో స్పాట్‌లో అయ్యుండొచ్చు, మాట్లాడుకొనుండొచ్చు, ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండొచ్చు అనేది ఒక టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినిమా, రాజకీయాలు, తమిళనాడు రాజకీయాల్లో ఈ రెండింటికి ఒక విడదీయలేని సంబంధం ఉంటది. ఎందుకంటే ఎంజీఆర్ వచ్చిర్రు అక్కడి నుంచే, కరుణానిధి అక్కడి నుంచే వచ్చిండు, జయలలిత అక్కడి నుంచే వచ్చింది, విజయకాంత్ అక్కడి నుంచే వచ్చిండు. ఈ నాయకులందరూ సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మనసులను గెలుచుకుర్రు. అందుకే తమిళనాడులో ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వస్తున్నారంటే వెంటనే జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంటది. ఇప్పటికే కోలీవుడ్ స్టారు విజయ్ తన పార్టీని ప్రకటించిండు, పార్టీ పెట్టిండు, పోటీ చేసిండు. ఒకే దెబ్బలో సీఎం అయి గూడా కూర్చుండు. ఇదే సమయంలో దీని మీద పెద్ద టాపిక్ అసలు నేషనల్ వైస్‌గా బాగా చర్చకొస్తుంది. అయితే ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఏంటంటే, రాజకీయ నాయకులతో ధనుష్ ఒక సమావేశం అయ్యారని, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను ధనుష్ టీమ్ అయితే అధికారికంగా మేమెక్కడ ప్రకటించలేదు అని ఒక స్పష్టమైన అది ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతా ఉంది ఈ టాపిక్. మరోవైపు ఎప్పటికప్పుడు రాజకీయాల్లోకి వస్తా అని చెప్పేసి అభిమానులకు ఆశ పెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఫస్ట్ వస్తా అన్నారు. ఒక మీటింగ్ పెట్టిర్రు. పార్టీ పేరు అనౌన్స్ చేయబోయిండు. అంతా చేసిన తర్వాత లాస్ట్‌కి ఆరోగ్య కారణాల రీత్యా నేను రావట్లేదు అనే నిర్ణయం కూడా ఆయన నిర్ణయం మార్చుకోరు. దానికి రీజన్ ఏందంటే ఆరోగ్య కారణాలని చెప్పిండు. సరే అది 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 జరిగిపోయింది. అభిమానులు ఆయన రాను అనడంతోని తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే రజనీ సార్ వస్తే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఒక రకంగా బ్యాలెన్సింగ్‌గా ఉండవింక. అంతా కూడా వన్ వే అయిపోయి వన్ సైడ్ అయిద్ది. సో, చాలామంది అట్లా భావించారు. కానీ అవకాశం రాలేదు. సినిమాల్లో సూపర్ స్టార్ అయితే రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ అవుతారా మరి? అంటే చరిత్ర చెప్తున్న సమాధానం మాత్రం అందరూ కాకపోవచ్చు, కొందరైతే అయితారు. అంటే ఎంజీఆర్ విజయం సాధించిండు. జయలలిత విజయం సాధించింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనమే సృష్టించారు. కానీ అదే స్థాయిలో విజయకాంత్ కూడా పార్టీకొచ్చిండు. ఒక సూపర్ స్టార్ ఆయన గూడా అక్కడ తమిళనాడులో. ఆయన మాత్రం కొంత ప్రభావం చూపలేకపోయిండు. తర్వాత ఆ పార్టీ కూడా బలహీనపడిపోయింది. ఆ తర్వాత కమల్ హాసన్ సార్ గూడా వచ్చిండు. పార్టీకి అంతా గూడా పార్టీ పెట్టిండు. కానీ అంత ఆ స్థాయిలో అంటే విజయ్ స్థాయిలోనో, ఎంజీఆర్ స్థాయిలోనో ఆయన సక్సెస్ కాలేకపోయిండు. అంటే ఇక్కడ సినిమా ఇమేజ్ ఒక్కటే సరిపోదని రాజకీయాలు గూడా నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లో విజయం సాధించాలంటే స్టార్‌డమ్ మాత్రమే కాదు, ప్రజల మధ్య ఎప్పుడు గూడా నిరంతరంగా వాళ్ళతో టచ్‌లో ఉండాలి. వాళ్ళకొక భరోసా ఇయ్యాలి. ఒక సిద్ధాంతం ఉండాలి. అలాగే బలమైన పార్టీ నిర్మాణం క్యాడర్ గూడా చాలా ఇంపార్టెంట్. గ్రామ స్థాయిలో గూడా నాయకత్వం ఉండాలి. అలాగే సామాజిక సమస్యలపై ఎప్పుడు గూడా ఫైట్ చేస్తా ఉండాలి. అంటే సొసైటీలో ప్రజలకు అవసరమైన సమస్యలను ఎక్కడ ఒక నాయకుడిగా అయినా ఒక ప్రజల తరపున ఉండి పోరాడాలి. అయితే తమిళనాడులో సినీ రాజకీయాల చరిత్ర చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు సినిమా అభిమాన సంఘాలనే రాజకీయ శక్తిగా మార్చుకున్నారు వాళ్ళు. అదే నమూనాను తర్వాత వచ్చినటువంటి విజయ్ ఫాలో అయ్యిండు. దానికి చాలా క్రేజ్ సంపాదించుకుంటూ అధికారంలోకి ఆయన రాగలిగారు. ఇక ధనుష్ విషయానికొద్దాం. ఆయన నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిండు. హిందీ, తమిళం, తెలుగు ఇన్ని రకాలైనటువంటి భాషలలో గూడా ఆయన మంచి ఫేమ్ ఉండు. ఆయనకు అన్ని భాషల్లో, అన్ని చోట్ల ఆయనకు అభిమానులు గూడుర్రు. అలాగే ఇంకోటేంటంటే ఈయన మన రజనీకాంత్ సార్‌కి ఒక రకంగా రిలేషన్ గూడా ఉంది గాబట్టి, ఆ స్థాయిలో వస్తే భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తే మాత్రం సక్సెస్ అయితారని ఒక వర్గం అంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కోసారి సక్సెస్ అనేది డిపెండింగ్ ఆన్ పాలిటిక్స్. ఇప్పుడే విజయ్ రావడం, మళ్ళీ వెంటనే ఇతను రావడం, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలున్నాయి. మరి ఒకవేళ అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే విజయ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అక్కడ సర్కార్‌ని అక్కడ కూలదోయడానికి ఒక డీఎంకే వర్గం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయనే చెప్పుకొస్తున్నాడు. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ ఎన్నికలొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, అదే బేస్ చేసుకొని ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారనేది కూడా తెలీదు. సో, ధనుష్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వాళ్ళు మాత్రం పిలుపునిస్తున్నారు.